సౌత్ మై ఛానల్. ఈరోజు మనం మహేష్ బాబు రష్మిక రొమాంటిక్ స్టోరీలో 22వ భాగంలోకి స్వాగతం. ఇందులో ఇది ఒక హృదయాన్ని తాకే తెలుగు రొమాంటిక్ కథ. ఇది కేవలం కల్పితమైన కథ. మహేష్ బాబు మరియు రష్మికల మధ్య నడిచే ప్రేమ కథ. భావోద్వేగాలు, అపార్థాలు, మధురమైన క్షణాలు అన్నీ ఇందులో ఈ ఎపిసోడ్లో ఉంటాయి. ఇంకా రష్మిక మనసులో సందేహం, మహేష్ ఇచ్చిన గాఢమైన హామీ, చంద్రకాంతి రాత్రి రొమాంటిక్ మూమెంట్స్, ఉదయాన్నే తీసుకున్న జీవిత మార్పు నిర్ణయం, ప్రేమ, నమ్మకం, కౌగిలితులతో నిన్న ఈ భాగం మీ హృదయాన్ని తాగుతుంది. తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇంకా మహేష్ రష్మిక కథలోకి స్వాగతం. హైదరాబాద్ నగరం ఆ కొత్త వెలుగులతో మెరుస్తుంది. వీధులన్నీ దీపాల వన్నెలతో నిండిపోయి గాలి చల్లగా వీస్తుంది. మహేష్ కారును నడుపుకుంటూ వెళ్తున్నాడు. అతని పక్కన రష్మిక కూర్చుంది. కిటికీ బయటికి చూస్తూ చిరునవ్వుతో ఉంది. కానీ ఆ నవ్వు వెనుక ఒక చిన్న కంగారు, ఒక తీయ నిశ్శబ్దం కూడా దాగి ఉంది. రష్మిక అని మహేష్ మెల్లగా పిలిచాడు. ఆమె వైపు చూసింది. నువ్వు ఇలా నిశ్శబ్దంగా ఉంటే నాకు టెన్షన్గా ఉంటుంది. ఎందుకు అని ఆమె చిలిపి అడిగింది. నీ మైండ్లో ఏం నడుస్తుందో నేను ఊహించలేకపోతున్నాను కాబట్టి. ఆ మాట విని రష్మిక చిరునవ్వు చిందించింది. అది అంత కష్టం ఏమీ కాదు మహేష్. నా మైండ్లో ఒకటే నడుస్తుంది. నువ్వు నా పక్కన ఉండిపోతావా లేదా అన్నది. మహేష్ కారు ఆపి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఏమిటిది? ఎంత పెద్ద డౌట్ ఎందుకు? నేను నీతోనే ఉన్నాను కదా, ఇంకేమైనా ప్రూఫ్ చేయాలా? రష్మిక అతని కళ్ళలోకి చూసింది. ప్రేమలో ఉన్నప్పుడు మాటలు చాలా మహేష్, మనసు నమ్మకం కోరుతుంది. నువ్వు ఎప్పుడూ సినిమాలు, షూటింగ్స్లో బిజీ అవుతావు, కానీ నేను మాత్రం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ఆ గ్యాప్లో నాకు భయం వేస్తుంది. మహేష్ ఆమెను దగ్గరగా చేర్చుకున్నాడు. నీ భయం నిజమే రష్మిక, కానీ నా ప్రేమ నీకంటే ఎక్కువ. నీ కోసం నేను ఏకంగా కెరీర్ని కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా ప్రాణం. ఆ మాటలు విన్న వెంటనే రష్మిక కళ్ళలో నీళ్లు కదిలాయి. ఆమె అతని భుజం మీద తల వంచింది. అయితే నువ్వు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు కదా? ఎప్పటికీ కాదు రష్మిక. నేను నీతోనే శ్వసిస్తాను, నీతోనే బతుకుతాను. వీరిద్దరూ ఓ ప్రైవేట్ పార్క్ హౌస్కి వెళ్ళారు. ఆ పార్క్ హౌస్ మధ్యలో ఒక అందమైన తోట. పూల సువాసన గాలితో నిండిపోతుంది. చంద్రుడు వెన్నెలతో ఆ తోటను ముద్దాడుతున్నాడు. రష్మిక ఒక చీర కట్టుకుని బయటికి వచ్చింది. మహేష్ కూర్చుని ఉండగా ఆమె దగ్గరికి వచ్చి నిలబడింది. ఎలా ఉన్నాను అని సిగ్గుతో అడిగింది. మహేష్ కళ్ళతోనే సమాధానం చెప్పాడు. ఆ చూపులు ఎంత ప్రేమ ఉందో రష్మికి అర్థమైంది. నువ్వు ఏం చెప్పకపోయినా నీ చూపులోనే సమాధానం ఉంది మహేష్. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు స్పష్టంగా తెలుస్తుంది అన్నది. వీరిద్దరూ తోటలో కూర్చుని నిశ్శబ్దంగా ఆ వెన్నెలాతిని ఆస్వాదించారు. రొమాంటిక్ మూమెంట్స్. ఆ రాత్రంతా మాట్లాడుకుంటూ గడిపారు. చిన్న చిన్న విషయాల మీద తగులు, వెంటనే మధురమైన క్షమాపణలు, ఒకరినొకరు ఆట పట్టించుకోవడం, ఇవన్నిటి మధ్యలో వాళ్ళ బంధం మరింత బలంగా మారింది. రష్మిక, నువ్వు ఎప్పుడైనా నేను లేకుండా ఉంటావా అని మహేష్ అడిగాడు. అది సాధ్యమేనా? నువ్వు లేని లోకాన్ని ఊహించుకోలేను మహేష్. నువ్వు లేని ఒక క్షణం కూడా నేను బతకలేను అన్నది. మహేష్ ఆమె చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. అయితే మనం ఎప్పటికీ వేరుపడకూడదు. ఇక మరుసటి ఉదయం ప్రభాత కాంతి తోట మీద పడింది. పక్షులు కిలకల రావాలు చేస్తున్నాయి. రష్మిక కిటికీ దగ్గర నిలబడి ఆ అదృష్టం చూస్తుంది. మహేష్ నిద్రలేసి ఆమె దగ్గరికి వచ్చాడు. మినిగి నుంచి ఆమెను కౌగిలించుకున్నాడు. గుడ్ మార్నింగ్ మై లవ్ అని అతడు గుసగుసలాడాడు. గుడ్ మార్నింగ్ మహేష్ అని రష్మిక నవ్వుతూ తిరిగి అతని ముఖాన్ని చూసింది. ఆ క్షణంలోనే మహేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. రష్మిక, ఈ ప్రేమను ఎప్పటికీ రహస్యంగా ఉంచడం ఇష్టం లేదు. ఇప్పుడు మనం అధికారికంగా అందరికీ చెప్పాలి. రష్మిక ఆశ్చర్యపోయింది. నిజంగా అంటున్నావా? అవును. ఇక ఒక కోలికి అవసరం లేదు. నువ్వు నా జీవిత భాగస్వామని అందరికీ తెలియాలి. రష్మిక కళ్ళలో ఆనందం కన్నీళ్ళు తిరిగాయి. మహేష్, నువ్వు ఇలా చెబుతావని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వు నన్ను ప్రపంచం ముందర గర్వంగా చూపిస్తే నాకంటే సంతోషమైన అమ్మాయి ఈ లోకంలో ఉండదు. ఇక వీళ్ళిద్దరూ ఒకరినొకరు దగ్గరికి వచ్చి కౌగిలించుకున్నారు. ఆ ఆలింగనంలో ఎటువంటి సందేహం లేదు.
ఎటువంటి భయము లేదు, కేవలం నిస్వార్థమైన ప్రేమ మాత్రమే ఉంది. ఆ రాత్రి మొదలైన మాట, ఆ ఉదయం ఇచ్చిన వాగ్దానం వీళ్ళ జీవితాలను కొత్త దారిలోకి తీసుకెళ్ళిపోతుంది. మిగతాది వచ్చే భాగంలో విందాము. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ధన్యవాదాలు.